ఇచ్చినటువంటి ప్రసంగం తర్వాత 10ంటికి మీరు చూడండి ఢిల్లీ మెట్రోస్ లో రిజైన్ మోడీ అని చెప్పేసి ప్రతి ఒక్క భారత యువత జెన్జీ ఈ రోజు అడుగుతుంది. ఎందుకు ఏ జుమ్లేబాజ్ నహీ చాహియే హమ్కో, హమ్కో చాహియే డెలివరీ, హమ్కో చాహియే జాబ్ అని చెప్పేసి అడుగుతున్నారండి. ఈ రోజు యువతకి కావాల్సినటువంటి ఆ యొక్క ప్రోత్సాహకాలు మీరు ఇవ్వకుండా మీరు మాట్లాడేటువంటి మాటలు R&D గురించి నేను మాట్లాడుతున్నా, మిత్రులు చాలా బ్రహ్మాండంగా మాట్లాడారు. R&Dలో మేము ఈ రోజు మిలిటరీకి కావాల్సినటువంటి సపోర్ట్ ఇక్కడ మేము ఇన్ హౌస్ డెవలప్ చేస్తున్నామని చెప్పేసి వాట్ హ్యావ్ యూ గివెన్ ఫర్ ద R&D అండి? 0.6% యు హావ్ గివెన్ టు R&D. డు యు ఈవెన్ నో చంద్రబాబు నాయుడు గారికి మీకు సపోర్ట్ చేయదలుచుకుంటే మీ ఇండియాలో ఉన్నాడు కాబట్టి మీకు ఆక్సిజన్ అందిస్తున్నాడు కాబట్టి మీరు ఆయన భజన చేయండి, మాకు ఇబ్బంది లేదు. కానీ టెక్నాలజీ ఈ రోజు ఇండియాకి ఫస్ట్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారని అంటే అది రాజీవ్ గాంధీ. మై బాస్ Sam Pitroda, I'm proud to say that. I work with him అని చెప్పేసి ఈ రోజు మీరు నేను ఈ రోజు టెలిఫోన్ యూజ్ చేస్తున్నాము అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ Sam Pitroda. ఇట్ వాజ్ ఇన్ ద 1980s ఐటీ రివల్యూషన్ ని తీసుకొచ్చేసేసి ఈ రోజు టెలికాం రివల్యూషన్ తీసుకొచ్చేసేసి టెలికాం ఇన్వెంటర్ గా ఎవరైనా ఉన్నారని అంటే ద లీడర్షిప్ ఆఫ్ రాజీవ్ గాంధీ గారు, ఇట్ వాజ్ Sam Pitroda. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ సైబర్ టవర్స్ కి పునాది పడింది. మీకు కావాల్స్తే మీరు భజన చెయ్యదలుచుకుంటే మీరు పోయి చేసుకోండి, మాకు ఇబ్బంది లేదు. అని ఏం చేసినాడని చెప్పేసి తెలుసుకుంటున్నా. ఏం చేసినాడని చెప్పేసి చంద్రబాబు నాయుడిని మీరు ఇంత ఆకాశానికి ఎత్తుతున్నారు. నాకేం అర్థం అవ్వట్లేదు. వై ఆర్ యూ డూయింగ్ ఆల్ దిస్? ఫర్ హూ? ఫర్ వాట్? ఈ రోజు విద్యార్థులు చనిపోతుంటే, సూసైడ్లు చేసుకొని చనిపోతుంటే దాని గురించి మాట్లాడే సోయి లేదు. నారాయణ గురించి మాట్లాడుతున్నారు. అదే నారాయణ ఈ రోజు ఆ పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలో కీలక నేతగా ఉన్నాడు కదా, ఆయన కదా ప్రభుత్వం నడిపించేటువంటి వ్యక్తి. మరి ఆ నారాయణ గురించి మీరు మాట్లాడుతున్నారు. ఆయన ఈ సంస్థల్ని బంద్ చేయాలని చెప్పేసి మరి మీ మిత్రపక్షమైనటువంటి టీడీపీ గారికి చెప్పండి. ఎందుకు చెప్పరండి మీరు? దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ సేయింగ్, దిస్ ఈజ్ వై ఐ కాల్ ఇట్ యాజ్ అబ్బా జబ్బా డబ్బా అని చెప్పేసి. ఇది బంద్ చేయండి, ఇది బంద్ చేయండి. శౌచాలయం ఇందాక అనలిస్ట్ గారు నేను చాలా బ్రహ్మాండంగా మాట్లాడతారేమో అనుకున్నాను. వారు కూడా ప్రభుత్వానికి డబ్బా కొడతారని చెప్పేసి నాకు అర్థం కాలేదు. వారు మాట్లాడితే ఏం చెప్పారండి? శౌచాలయాలు కట్టేశారని చెప్పేసి. వాట్ ఆర్ యూ టాకింగ్ సార్? యూర్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్. శౌచాలయం బాత్రూమ్ అంటే కట్టేది, బాత్రూమ్ లో అండి కట్టేది. ఇట్ ఈస్ ద 80th year. You are talking about bathrooms అండి. Please make sense when you are talking. Please talk about the American data. Please talk about the crony capitalism. Please talk about the manufacturing jobs. Please talk about the productivity. Please talk about the job and employment. దాని గురించి మీరు మాట్లాడండి. మాట్లాడకుండా మీరు ఈ రకంగా మాట్లాడము, మీరు డబ్బాలు కొట్టడము మేము చూస్తూ ఊరుకుంటామా? నో, we want శ్రవణ్ గారు మీరు సమాధానం చెప్పండి. ఈ రోజు 88th year లో మనం ఉన్నామంటే మనకు కావాల్సినటువంటి గ్రోత్ గురించి మనం మాట్లాడాలండి. డాలర్ is at 96 rupees. What are you talking about? టాయిలెట్లు కూడా కట్టుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఓకే నేను మాట్లాడు. శ్రవణ్ గారు ఆన్సర్ ఇస్తున్నారు, వినండి ఒకసారి. సంవత్సరాలు పరిపాలించి టాయిలెట్లు కూడా కట్టలేని దుస్థితిలో దేశాన్ని వదిలేటువంటి దరిద్రపు పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా? నేను అడుగుతున్నా, మహిళలకి టాయిలెట్లు కూడా కట్టలేని 70 సంవత్సరాలు పరిపాలించి రైతుల గురించి మాట్లాడారు. మీరు రైతులకు మీరు ఏం చేశారు? ఈ రోజు వరకు రైతు బంధీలే, ఈ రోజు వరకు రైతు బంధీలే, ఫ్రీ పవర్ మీరు ఈ రకంగా మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం నుమాన్ గారు వినండి, శ్రవణ్ గారు చెప్పేది వినండి. అంటే మహిళలకు 70 సంవత్సరాలు కట్టించేటువంటి స్థితిలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉందా? పోకుండా మేము వాళ్ళకి టాయిలెట్స్ కట్టిస్తాం దేశవ్యాప్తంగా. స్వచ్ఛ టాయిలెట్స్ కట్టిస్తాం, స్వచ్ఛత చేసాం. ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, పవర్ కానివ్వండి, ఇచ్చుకున్నారండి. అదానికి ఓకే శ్రవణ్ గారు, ఓకే నుమాన్ గారు. మురళీ